వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరికీ భోగి శుభాకాంక్షలు అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. సో మేము ఇవాళ భోగి ఎలా సెలబ్రేట్ చేసుకుందామో చిన్న వ్లాగ్ చేస్తున్నాను. సో అందరూ చూడండి, లైక్ నార్మల్గా భోగి మంట ఎలా వేసుకున్నామో అండ్ భోగి పళ్ళు బాబుకి ఎలా వేసామో షేర్ చేసుకుంటున్నాను. సో వీడియో చూసి ఎంజాయ్ చేయండి. సో భోగి మంటకి కర్రలన్నీ రెడీ చేసేసాము. ఇప్పుడు మమ్మీ ఏం చేస్తుందంటే, మనం నార్మల్గా భోగి మంట స్టార్ట్ చేసేటప్పుడు చిన్న పూజ చేస్తారు కదా, లైక్ అక్షంతలు కుంకుమ వేసి దీపం పెడతారు కదా. సో అది మమ్మీ చేస్తుంది. సో అగరబత్తి వెలిగించేసి చిన్న దీపం పెట్టుకుంది అండ్ పసుపు కుంకుమ అన్నీ యాడ్ చేసింది. ఇలా మేము భోగి మంట వేసుకున్నాము. ఫస్ట్ ఒక ముగ్గేసాము. ఇది ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. మమ్మీ ఫస్ట్ అందరికంటే బాగా రెడీ అయిపోయింది. మేము ఇంకా ఏం బాత్ అది చేయలేదు, బట్ 4:30కి రెడీ అయిపోయి మాత్రం నార్మల్గా భోగి మంట వేసుకున్నాము. అయిపోయింది భోగి మంట. అయిపోయింది. చూసారా, ఇక్కడ విరాట్ని బాబు ఎత్తుకుని ఒకసారి దండం పెట్టించేసి లైక్ పిడికలు అంటారు కదా, అది వేసేసాము. సో ఇది మాది చిన్న స్ట్రీట్ అండి. మా స్ట్రీట్లో ఒక 4-5 హౌసెస్ ఉంటాయి అంతే. అందరం పిల్లలందరూ వచ్చి ఇక్కడ మనం వేసుకున్నాం. ఇగో తను ముసలి కూడా విరాట్కి స్నానం చేపిస్తుంది ఇప్పుడు. భోగి స్నానాలు అయిపోతున్నాయండి. లైక్ చిన్నపిల్లలకి పొద్దున్నే భోగి రోజు మార్నింగ్ చేయించేస్తాంగా. సో అందుకు ఒకవైపు భోగి బాత్ చేయించేస్తున్నాము అండ్ ఇంకోవైపు భోగి మంట. ఇప్పుడు మార్నింగ్ 6 అయిందండి, మా భోగి మంట అయ్యింది. సో ఇది చూసారా మా క్లైమేట్ ఎలా ఉందో, మొత్తం ఫాగ్ అంటే మొత్తం మంచు పట్టేసింది మా ఏరియా అంతా. చూసారా ఎలా ఉందో. లైక్ ఒకసారి వీడియో తీద్దాము అని మేము టెర్రస్ పైకి ఎక్కి నేను డాడీ వీడియో తీసాము. చూడండి, ఇప్పుడు విరాట్ బాత్ అయిపోయింది కదా, సో పడుకున్నాడు. సో అలా మాడెక్కి చూడండి ఇలా వీడియో తీసాను. అస్సలేం కనిపించట్లేదు హౌసెస్ ఏమి. సో కొంచెం ఫ్రీ అయ్యాను. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి 11 అవుతుంది. సో సరే డ్రెస్ స్టిచ్ చేసుకుందాము అని నేను స్టిచ్ చేసుకుంటున్నాను. తర్వాత నార్మల్గా మీతో తర్వాత అయ్యేవి షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది అండ్ నేను మమ్మీ ఇప్పుడు ఈవినింగ్ భోగిపళ్ళు ఫంక్షన్ ఉంది కదా. ఫంక్షన్ అంటే లైక్ ఇంట్లో నార్మల్గా చేస్తాం. సో అందరినీ పిలవడానికి వెళ్తున్నాం అన్నమాట. 3 o'clockకి స్టార్ట్ అవుతాం. లైక్ 5:30-6 అరౌండ్లో భోగిపళ్ళు పోస్తాం అన్నమాట. సో అంతే. చూడండి, నేనైతే గ్రీన్ డ్రెస్ వేసుకున్నాను. ఇది పిస్తా గ్రీన్. నేను మీకు లాస్ట్లో పిక్స్ అన్నీ పోస్ట్ చేస్తాను. లైక్ ఇది వచ్చేసి నేనే స్టిచ్ చేసుకున్నాను. సో ఇది దీనికి ఇంకా వర్క్ ఉంది బట్ టైం లేదు. సో నేను తర్వాత చేసుకుందామని నేను వదిలేసాను. సో ఇప్పుడైతే వీడియో చూసేయండి. లాస్ట్లో మీకు పిక్స్ అన్నీ పోస్ట్ చేస్తాను. వీడియో చూసి ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు నార్మల్గా భోగి పళ్ళు పోస్తాం కదా ఈవినింగ్. ఏదో ఒకటి బ్యాక్గ్రౌండ్ ఏదో చిన్నది డెకరేట్ చేద్దామని ఒక శారీ కట్టేసి దానికి చున్నీస్తో డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది అప్పటికప్పుడు అనుకున్న ప్లాన్ అండి, ఇలా డెకరేట్ చేద్దామని. లేకపోతే అనుకోలేదు, బట్ ఏదో కొంచెం ఫ్రీ టైం దొరికింది, సో చేసేద్దాంలే అనుకున్నాను. సో చిన్న ఐడియా వచ్చింది, ఇలా చేసేస్తున్నాను. డాడీ కొంచెం హెల్పింగ్ ఉన్నారు. చూసారా, రాకీ కిందకి వస్తుంది, వెళ్ళిపోతుంది. అంత పెడితే ఇంకా టైం మీరు బోర్ ఫీల్ అవుతారని ఇంకా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాను ఇదంతా వీడియో అంతా. సో ఇలా మొత్తం డెకరేట్ చేసేస్తున్నాను నేను లైట్గా. సో ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ 4:30 అయింది. బాబీ వచ్చి విరాట్ని అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు ఉత్తనే సరదాకి. అండ్ నాకు కూడా కొంచెం
ఇలాగా ఏమైనా చిన్న పనులుంటే చేసుకోవచ్చు కదా అని నేను పంపించేశాను. సో 5 అయ్యాక వచ్చాడు. అప్పటి నుంచి ఇంకా రెడీ చేసేసి గబగబా ఇంకా కూర్చోపెట్టేసాము. అంతే అండి, డెకరేషన్ చిన్న చిన్నది సింపుల్గా చున్నీస్తో స్టార్ట్ చేసామండి. ఇది కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను, బికాస్ నేను యాక్చువల్లీ కెమెరా రాంగ్ వేలో పెట్టాను. అందరూ అడ్డేశారండి, నాకేంటో తెలియలేదు. తర్వాత చూసుకున్నాను, అయ్యో అందరూ చాలా మటుకు అడ్డేశారండి. నేను సైడ్ పెట్టాల్సింది, బట్ ఏంటో నేను తప్పు చేశాను అందుకనే. బట్ ఇది నేను మిస్ అయిపోతానని మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి ఇలా పెట్టాను నేను. సో ఇప్పుడు అత్తయ్య మమ్మీ ఫస్ట్ మమ్మీ వేసేసింది, తర్వాత నేను బాబీ డాడీ వేసేసాము. ఇప్పుడు అత్తయ్య మామయ్య గారు వేస్తున్నారు, తర్వాత ఒక్కొక్కరు వేస్తున్నాము. ఇలాగా విరాట్ అయితే ఎంత బుద్ధిగా కూర్చున్నాడంటే అలా హ్యాపీగా కాళ్ళు ఊపుకుంటూ హాఫ్ దాకా అలా కూర్చున్నాడు హాయిగానే పాపం. బట్ అవన్నీ పడి మీదకి డ్రెస్ లోపలికి వెళ్ళిపోగానే ఇంకా ఇరిటేషన్ ఫీల్ అయినట్టున్నాడు. అప్పుడు స్టార్ట్ చేశాడు ఏడవడం. సో మమ్మీ ఫోన్ ఇస్తే సైలెంట్గా ఉంటాడని మమ్మీ ఫోన్ ఇచ్చేసి ఇంకా మిగతా వాళ్ళు కూడా వేయడం కంటిన్యూ చేస్తారు. అండ్ దట్టు అప్పుడే లేచాడు పాపం, చిరాగ్గా ఉన్నాడు. అయినా సరే పాపం బుద్ధిగానే కూర్చున్నాడు. సో ఇలా అడ్డొచ్చారండి చాలా మటుకు. చూడండి హౌ ఫనీ, ఎంత కాలు ఊపుకుంటూ భలే కూర్చున్నాడు అసలు. ఇంకో ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు ఇంకా. నేను అందరికీ చెప్పుకుంటున్నాను పక్కకు జరగండి, కొంచెం పక్కకు జరగండి అని. ఇదండి, చూస్తుండండి, లాస్ట్ దాకా చూస్తుండండి. కొంచెం ఫన్నీ పిక్స్ అండ్ ఫన్నీ వీడియోస్ వస్తాయి, చూసి నవ్వుకోండి. ఏదో ఫన్నీగా ఉంటుందని పెట్టాను నేను, అంతే.
బికాస్ నేను కెమెరా ఒక దగ్గర ఫిక్స్ చేసేసాను. మీకు మధ్య మధ్యలో అడ్డొచ్చి ఉంటారు చాలామంది, అంత కనిపించకుండా. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. నెక్స్ట్ వ్లాగ్ సరిగ్గా చేస్తాను. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మేమైతే భోగి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.